నెలకు 27,000 ఇన్వెస్ట్ చేస్తూ సంవత్సరానికి ₹1,00,00,000 సంపాదించడం ఎలా? అంటే సంవత్సరానికి 3,24,000 ఇన్వెస్ట్ చేస్తూ సంవత్సరానికి ₹1,00,00,000 ఎలా సంపాదించవచ్చు? సో ఇది మీకు తెలియాలంటే పవర్ ఆఫ్ కంపౌండింగ్ అనే కాన్సెప్ట్ మీకు తెలియాలి. సో పవర్ ఆఫ్ కంపౌండింగ్ అనగానే మనం ఏం చేస్తామంటే ఇది పెద్ద బోరింగ్ సబ్జెక్టు, అసలు ఫైనాన్స్ అంటేనే బోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి మనం వెంటనే ఈ వీడియోని క్లోజ్ చేస్తాం. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే పవర్ ఆఫ్ కంపౌండింగ్ అనేది 8th వండర్ అని చెప్తూ ఉంటారు అనమాట. ఎందుకు చెప్తూ ఉంటారంటే మీరు కొన్ని ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు బ్యాంబూ ట్రీ ఉంది కదా, అంటే వెదురు చెట్టు, దాని విత్తనం కనుక మీరు నాటారు అనుకోండి, 4-5 సంవత్సరాల వరకు కూడా దాంట్లో ఎటువంటి గ్రోత్ అనేది మీకు కనిపించదు. కానీ 6వ సంవత్సరం తర్వాత చూస్తే అది దాదాపు కొన్ని వారాల్లోనే 80 ఫీట్ల పొడవు పెరుగుతుందనమాట. అంటే ఏం జరుగుతుంది అంటే దాదాపు 4-5 సంవత్సరాలు అసలు దాంట్లో ఏమీ కనిపించదు, ఓన్లీ ప్రాసెసింగ్ మాత్రమే నడుస్తుంటుంది అనమాట. ఆ ప్రాసెసింగే కంపౌండింగ్ అనమాట. సరే, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మీకు 80-20 ప్రిన్సిపల్ గురించి తెలిసే ఉంటుంది. 80-20 మీద పుస్తకం ఉంది, ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో కూడా ఉంటుంది, వీలైతే అది చూడండి. సో ఇక్కడ మీరు గత 10 సంవత్సరాలుగా ఎంత సంపాదించారో ఒకసారి లెక్కేసుకోండి. ఒక 10 లక్షలు సంపాదించారు అనుకోండి, మీరు చూడండి అంతకుముందు అంటే మొదటి 8 సంవత్సరాలు మీరు 2 లక్షలు మాత్రమే సంపాదించుంటారు, చివరి 2 సంవత్సరాలు మాత్రం మీరు 8 లక్షలు సంపాదించుంటారు. అంటే 20%, 80%. ఎందుకు అంటే ఈ 8 సంవత్సరాల్లో మీరు చాలా నేర్చుకుని ఉంటారు, మీ తప్పుల్ని సరిదిద్దుకుని ఉంటారు, మీరు ఫైనాన్షియల్గా చాలా నాలెడ్జ్ సంపాదించుకుని ఉంటారు. సో దానివల్ల ఏంటంటే ఆ యొక్క అనుభవంతో మీరు నెక్స్ట్ 2 ఇయర్స్లో 8 లక్షలు సంపాదించుంటారు. సో ఇది కంపౌండింగ్ ఎఫెక్ట్ అంటారు దీన్ని కూడా. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ మన మనీ విటమిన్ గురించే మాట్లాడుకుంటే, మనీ విటమిన్ అనే పుస్తకము మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మీలో ఎవరు కాబోయే కోటేశ్వర్ అని చెప్పేసి మనది ఒక ఈ బుక్ ఉండేది. సో దాన్ని మనం మాడిఫై చేసి కొన్ని చాప్టర్స్ కలిపి మనం మనీ విటమిన్గా ఇప్పుడు తేవడం జరిగింది. అంటే ఒక 7-8 మంత్స్ బ్యాక్. మీలో ఎవరు కాబోయే కోటేశ్వరుడు అనే పుస్తకం నేను రాసేటప్పుడు అప్పుడు ఎందుకు రాయాల్సి వచ్చిందంటే అప్పుడు కరోనా లాక్డౌన్ టైం నడుస్తుందన్నమాట. అప్పుడు నేను జాబ్ చేస్తుండేవాడిని. సో ఆ టైంలో ఒక నెల రోజుల గ్యాప్ దొరికింది. ఏం చేయాలి అని ఆలోచిస్తూ సరే పుస్తకం రాద్దాము అని మనము స్టార్ట్ చేయడం జరిగింది. సో మన ఎక్స్పీరియన్సు, మన ఇంతకుముందు మనం చేసిన మిస్టేక్స్, దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేసాము, సో ఈ అన్నిటి ఎక్స్పీరియన్స్తోని మనం ఒక 20 చాప్టర్స్ రాద్దామని ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో ఈ 20 చాప్టర్స్ రాయాలంటే మనకి ఇంతకుముందు రాసిన అనుభవం లేదు. ఇంకోటి ఏంటంటే మనము సరే తెలుగు మీడియంలో చదివినా కూడా రాయడం అనేది రావాలి కదా. సో అక్కడ ఏం జరిగిందంటే 20 రోజుల తర్వాత కూడా చూస్తే కేవలం 4 చాప్టర్లు మాత్రమే రాయడం జరిగింది. కానీ ఆ తర్వాత 10 రోజుల్లో 16 చాప్టర్స్ రాయడం జరిగింది. అంటే ఇది కూడా ఏంటంటే ఒక ప్రాక్టీస్ అనమాట. సో ఇక్కడ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమైందంటే ఇది ఒక కంపౌండింగ్ ఎఫర్ట్ జరగడం వల్ల మనము మొత్తానికి 20 చాప్టర్లు కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఇదే మనీ విటమిన్ సేల్స్ విషయానికి వస్తే మొదట్లో మనం బుక్ అంటే జనవరిలో బుక్ రిలీజ్ చేసినప్పుడు మనకు ఒక్కరే సెల్లర్ ఉండేదన్నమాట. అంటే అమ్మేవాళ్ళు ఒక్కరే ఉండేదన్నమాట. సో అప్పుడు మనకు నెలకు 3,000 పుస్తకాలు అమ్ముడుపోయాయి. ఇప్పుడు ఏంటి 5 సెల్లర్స్, అంటే 5 అమ్ముతున్నారు, 20 మంది ఆఫ్లైన్లో అమ్ముతున్నారు, 5 ఆన్లైన్లో అమ్ముతున్నారు. సో ఇప్పుడు ఏమైందంటే వీళ్ళందరూ కలిసి మనకు నెలకు దాదాపు మినిమం ఒక 10,000 పుస్తకాలు అమ్ముతున్నారు. సో ఇక్కడ కూడా ఏంటంటే కంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. మీరు డైలీ ఒక గంట సేపు మాత్రం కేటాయించండి. కోడింగ్ అయినా నేర్చుకోండి, పబ్లిక్ స్పీకింగ్ అయినా నేర్చుకోండి, ఫిట్నెస్ నేర్చుకోండి, ఇంకా ఏదైనా మీకు ఇష్టమైన అంటే మీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్కి సంబంధించిన ఏదైనా నేర్చుకోండి. కేవలం రోజుకి ఒక గంట, అంటే 365 రోజులు కనుక మీరు అలా చేసినట్టయితే అది దాదాపు మీరు యూనివర్సిటీలో ఒక కోర్సు చదివినంత సమానం అనమాట. సో అంత నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకోగలుగుతారు, అంత అనుభవాన్ని మీరు సంపాదించగలుగుతారు. ఇప్పుడు ఇదే పని మీరు 5 సంవత్సరాలు చేశారనుకోండి కన్సిస్టెంట్గా, అంటే దాదాపు 1800 గంటల పైన మీరు కనుక కష్టపడితే మీరు ఆ ఫీల్డ్లో బెస్ట్ అవుతారనమాట. అంటే ఎందుకు బెస్ట్ అవుతారు అంటే కంపౌండింగ్ ఎఫెక్ట్ వల్ల అనమాట. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే కాంటాక్ట్ క్యాపిటల్ అనే బుక్ సమ్మరీ మీకు తెలిసే ఉంటుంది, ఆల్రెడీ ఈ మధ్యనే మన ఛానల్లో వీడియో వచ్చింది. సో దీంట్లో ఏంటంటే మీరు ఇది ముఖ్యంగా రిలేషన్షిప్స్ మీద అనమాట. కాంటాక్ట్స్ ఉపయోగించుకొని కోట్లు ఎలా సంపాదించాలి, మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ ఉపయోగించుకొని కోట్లు ఎలా సంపాదించాలి అన్నదానికి దీంట్లో మీరు ఒక ఓల్డ్ ఫ్రెండ్ కానీ ఓల్డ్ రిలేటివ్ కానీ మీరు రెగ్యులర్గా కాల్ చేస్తూ ఉండండి. అంటే ఇక్కడ డైలీ అంటే డైలీయో లేకపోతే 2 రోజులకు ఒకనాడు మీరు కన్సిస్టెంట్గా మీరు వాళ్ళకి కాల్ చేస్తున్నారు అనుకోండి, ఇదేమైందంటే మీరు చిన్న డిపాజిట్ చేసినట్టు అనమాట. బ్యాంకులో చిన్న డిపాజిట్ చేసినట్టు ఇది కంపౌండింగ్ అయిపోయి మీ మీద కొన్ని రోజుల తర్వాత లేదా కొన్ని నెలల తర్వాత ఏమవుతుందంటే మీ మీద ట్రస్ట్ డెవలప్ అవుతుంది, మీకు వాళ్ళు కొన్ని రిఫరెన్స్ ఇవ్వగలుగుతారు, వారి సపోర్ట్ మీకు దొరుకుతుంది.
సో ఇది కూడా ఏంటంటే కంపౌండింగ్లో ఒక భాగమే. ఇప్పుడు ఇంకొక టాపిక్ మనం చూసుకుంటే ఉద్యోగం చేయడము, వ్యాపారం చేయడం. ఇప్పుడు ఉద్యోగస్తులకు ఏమవుతుందంటే ఒక ఉద్యోగి శాలరీ కోసం పనిచేస్తాడు, అంటే కంపెనీ కోసం పనిచేస్తాడు శాలరీ తీసుకొని. ఇప్పుడు ఈ ఉద్యోగి చేసే పని ఏదైతే ఉందో అది అతని ఎక్స్పీరియన్స్ పెరుగుతూ ఉంటుంది. సో అతను చేసిన పని ఏదైతే ఉందో అది కంపౌండింగ్ అవుతూ ఉంటుంది. కానీ కంపౌండింగ్ అయితే అది ఎవరికి లాభం? అతడు చేసిన కంపెనీకే లాభం. ఇప్పుడు నేను ఒక 20 సంవత్సరాలు కొన్ని కంపెనీలో చేయడం జరిగింది అనమాట. లాస్ట్ 7 ఇయర్స్లో నేను ఒక కంపెనీ హెడ్గా చేయడం జరిగింది. అంటే నేను తీసుకున్న డిసిషన్స్ అనేవి డైరెక్ట్గా కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ మీద ఇంపాక్ట్ అవుతాయి. సో అవి ఏమైంది, ఇప్పుడు నేను మానేసినా కూడా నేను పెట్టిన ఏదైతే ఎఫర్ట్స్ ఉన్నాయో అవి కంపౌండింగ్ అయ్యి ఆ కంపెనీస్ ఇప్పుడు చాలా బాగా నడుస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు అదే మీరు అవే ఎఫర్ట్స్ కనుక మన ఓన్ బిజినెస్లో పెట్టామనుకోండి, అప్పుడేమవుతుంది, ఆ ఎఫర్ట్స్ అన్నీ కూడా కంపౌండింగ్ అయ్యి అవి మన బిజినెస్కే హెల్ప్ అవుతాయి అనమాట. ఇంతకుముందు మీరు మనీ విటమిన్ సేల్స్ అని చూశారు. సో అక్కడ ముందు పెట్టిన ఎఫర్ట్స్ అనేవి బుక్ సేల్స్ అవుతున్నాయి అంటే అది ఎవరికి లాభం? ఎంప్లాయీకి కాదు కదా. సో బిజినెస్ అనేది కూడా ఏంటంటే మీరు చేస్తూ ఉండడం వల్ల కన్సిస్టెంట్గా మీ కంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు మార్వాడి, గుజరాతీల ఎగ్జాంపుల్ తీసుకుంటే మార్వాడి, గుజరాతీలు ఒక రూల్ ఎప్పుడు ఫాలో అవుతుంటారు అనమాట. అదేంటంటే 1000 days రూల్, 1000 రోజుల నియమం. అంటే వీరు ఏ పని చేసినా కూడా, అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు వీరు 1000 రోజులు అబ్జర్వ్ చేస్తారనమాట. సో ఈ 1000 రోజులలో ఏం జరుగుతుంది అంటే కంపౌండింగ్ ఎఫెక్ట్ అని, అంటే ఆ 1000 రోజుల్లో చాలా జరుగుతాయి. కాకపోతే దాంట్లో ఒకటి ఏంటంటే కంపౌండింగ్ ఎఫెక్ట్ వల్ల వీరి బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది. ఎందుకు సక్సెస్ అవుతుందంటే వీరు ఎవరెవరితో కాంటాక్ట్స్ అవుతావో ఆ కాంటాక్ట్స్ కంపౌండింగ్ అవుతాయి, రిఫరెన్స్లు అనేవి కంపౌండింగ్ అవుతాయి. కంపౌండింగ్ అవ్వాలంటే చక్రవడ్డీలాగా పెరగడం అనమాట. ట్రస్ట్, నమ్మకం అనేది కొన్ని రెట్లు పెరుగుతుంది, నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. అంటే వీరికి ఆ లోకల్ బిజినెస్ గురించి కానీ ఆ ఏరియా గురించి కానీ ఇది కూడా కంపౌండింగ్ అవుతుంటుంది. లోకల్ లాంగ్వేజ్ మీద వాళ్ళు పట్టు సాధిస్తారనమాట. అంటే వారి స్టార్టింగ్లో వారికి తెలుగు రాకపోవచ్చు, ఇప్పుడు ఇక్కడ ఉంటే ఆ తర్వాత వాళ్ళు 1000 daysలో మొత్తం నేర్చుకుంటారు అనమాట. సో దానివల్ల వాళ్ళు సక్సెస్ సాధిస్తారు. కానీ మనం ఏం చేస్తామంటే మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం, 30 రోజులు చూస్తాం, షాప్ క్లోజ్ చేస్తాం. లేదంటే 3 నెలలు మ్యాక్సిమం చూస్తాం, షాప్ క్లోజ్ చేస్తాం. షాప్ క్లోజ్ చేసి ఏం చేస్తాం, మళ్ళీ ఎవడో ఒకడు గో బ్యాక్ మార్వాడి అనగానే గొర్రెల మందలాగా వాళ్ళ వెంట వెళ్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. సో మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎస్ఐపి అనేది చేస్తూ ఉంటాం. ఆల్రెడీ మీరు చాలా వీడియోలో తెలుసుకున్నారు. సో మనకి యావరేజ్గా అంటే మినిమం రిటర్న్స్ అయితే 12% CAGR అనేది వస్తూ ఉంటుంది, మీరు ఇండెక్స్డ్ ఫండ్లో గుడ్డిగా ఇన్వెస్ట్ చేసినా కూడా. సో ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి అర్జున్ అనే వ్యక్తి ఉన్నాడు, అతని వయసు 20 సంవత్సరాలు. సో అతడు నెలకు 27,000 రూపాయలు ఎస్ఐపి చేయబోతున్నాడు, ఫ్యూచర్లో కూడా చేద్దామని ఫిక్స్ అయిపోయాడు. సో ఇప్పుడు ఇతను శాలరీ పెరిగినా, ఏది పెరిగినా, వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, భూకంపం వచ్చినా అతను 27,000 కంటిన్యూ చేద్దామని డిసైడ్ అయిపోయాడు అనమాట. ఇప్పుడు అతను ఇన్వెస్ట్ చేసుకుంటూ పోయాడు. 5 సంవత్సరాలకు అతడి కార్పస్ ఎంత వస్తుందంటే 22 లక్షలు. అంటే డబ్బులు ఏం తీయడు, అతని అకౌంట్లో కనిపిస్తుంది అనమాట. ఏది అతను కట్టింది ప్లస్ రిటర్న్స్ ఇవన్నీ కలిపి 22 లక్షలు కార్పస్ అనమాట. 10 సంవత్సరాలకు ఏమవుతుంది, 60.5 లక్షలు. 15 సంవత్సరాలకు 1.3 కోట్లు. 20 సంవత్సరాలకు 2.5 కోట్లు. 25 సంవత్సరాలకు 4.6 కోట్లు. అసలు కథ ఇప్పుడు మొదలవుతుందన్నమాట. 28 సంవత్సరాలకు అతడి కార్పసు 6.4 కోట్లు అవుతుంది. 29 సంవత్సరాలకు 7.4 కోట్లు. అంటే స్ట్రైట్ అవే ఇక్కడ ఒకటే సంవత్సరంలో ₹1,00,00,000 కార్పస్ యాడ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇతను కట్టేది ఎంత, నెలకు 27,000, అంటే సంవత్సరానికి 3,24,000 మాత్రమే. కానీ ఇక్కడ యాడ్ అయ్యే కార్పస్ సంవత్సరానికి ₹1,00,00,000. ఇక 29 సంవత్సరాలకు అతను ఆపేశాడు. ఇంకా అతను ఎస్ఐపి ఆపినా కూడా 30 సంవత్సరాల నుంచి మళ్ళీ ₹1,00,00,000 యాడ్ అయింది. అంటే అతను ఇక్కడ ఎస్ఐపి ఏం చేయలేదు, అయినా కూడా జస్ట్ అట్లా పెట్టాడనమాట. అయినా కూడా సంవత్సరానికి మళ్ళీ ₹1,00,00,000 యాడ్ అయింది. ఇది ఎందుకు యాడ్ అయింది అంటే అదే కంపౌండింగ్ ఎఫెక్ట్ అనమాట. అంటే చక్రవడ్డీ యొక్క విశ్వరూపం అనమాట ఇది. ఒక వ్యక్తి నెలకు 27,000 మాత్రమే ఎస్ఐపి చేశాడు, అది 29 సంవత్సరాల దాకా చేశాడు. ఇప్పుడు మీరు అడగవచ్చు, ఇన్ని సంవత్సరాలు ఎస్ఐపి చేస్తూ ఎలా ఉంటామని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ మీరు ఆలోచిస్తే అతను కట్టింది 27,000, 29 సంవత్సరాల వరకు కూడా అదే కట్టాడు ఆయన. కానీ ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే అతడు 27,000 నెలకు కడుతున్నాడు, మీరు స్టెప్ అప్ ఎస్ఐపి చేయండి. అంటే మీ శాలరీ పెరుగుతున్న కొద్దీ మీరు సంవత్సరానికి 10% పెంచారనుకోండి, అప్పుడు 29 సంవత్సరాలు పట్టదు, అంతకంటే తక్కువ పడుతుంది. నాకు తెలిసి 23 సంవత్సరాలు 24 సంవత్సరాల్లో అయిపోతుంది. లేదు, ఇప్పుడు ఇక్కడ మనం జస్ట్ ఇండెక్స్ ఫండ్లో గుడ్డిగా ఇన్వెస్ట్ చేస్తున్నాం, మినిమం ఒక 12% రిటర్న్స్ వస్తున్నాయి. కానీ
అది మనం జస్ట్ 12% రిటర్న్స్ అని అజ్యూమ్ చేసుకుంటున్నాం. 14 కూడా రావచ్చు, 16% కూడా రావచ్చు, ఇంకా బాగుంటే 18% కూడా రావచ్చు. అప్పుడు ఏమవుతుంది, 20 సంవత్సరాలకు కూడా అవ్వచ్చు ఈ రిజల్ట్. సో అందుకని 29 సంవత్సరాలే వెయిట్ చేయాల్సిన పని కూడా లేదు. ఇప్పుడు ఇంకొకటి, మనం ఇండెక్స్ ఫండ్ అనుకున్నాం. ఇండెక్స్ ఫండ్లో బదులు మీరు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఈ మూడిట్లలో ఇన్వెస్ట్ చేశారు అనుకోండి. అదే 27,000ని సపోజ్ 3 భాగాలుగా చేసి ఇన్వెస్ట్ చేశారు అనుకోండి. అప్పుడేమవుతుంది, 29 సంవత్సరాల దాకా ఆగాల్సిన పని ఉండదు. ఎందుకంటే దీంట్లో వచ్చే రిటర్న్స్ మీకు 15% దాకా కూడా రావచ్చు. సో అప్పుడు తక్కువ టైంలో మీకు ఆ రిజల్ట్ రావచ్చు. అదేవిధంగా ఇదే కాంబినేషన్లో మీరు స్టెప్అప్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు ఇంకా ముందుకు వస్తుంది అనమాట. సో మీరు ఎంత ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఎక్కువ టైం, ఎక్కువ డ్యూరేషన్, ఎక్కువ టెన్యూర్ మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే మీకు అంత రిజల్ట్ అనేది వస్తుంది. సో మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కంపౌండింగ్ అనేది చాలా స్లోగా ఉంటుంది, చాలా సైలెంట్గా ఉంటుంది. కానీ ఒక్కసారిగా ఏమవుతుందంటే అది బ్యాంబూ ట్రీ లాగా ఒక్కసారిగా అది పర్వతంలాగా పెరిగిపోద్ది అనమాట. సో అందుకనే పవర్ ఆఫ్ కంపౌండింగ్ మనం ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు కనీసం ఒక 4,000 5,000 లైక్స్ ఇస్తే ఇటువంటి కంటెంట్ మరింత చేయడానికి మా టీంకి ఉత్సాహంగా ఉంటుంది.